రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫీజు రియంబర్స్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిందని విమర్శించారు. ఫోర్త్ సిటీ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి డబ్బులుంటాయి, కానీ పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేందుకు నిధులు లేవని ప్రశ్నించారు బండి. ఫోర్త్ సిటీ అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి మరి ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాలు రెండుగా స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితి ప్రభుత్వం ఉందా? ఇక గతంలో మీరు స్ట్రైక్ అన్నారు, స్ట్రైక్ అంటే దీనికోసమని ప్రభుత్వం గుంజింది చర్చలు ఉన్నారు, టోకెన్లు ఇచ్చారు. మనకి ఇప్పుడే ఆలోచే మీరు మీ దాంట్లో గ్రూపులు ఉన్నాయి, మీ దాంట్లో కొంతమంది ప్రభుత్వానికి ఆపేదారుగా వ్యవస్థలు కొంత అసోసియేషన్ లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదని చెప్పి ఆ రోజు చెప్పారు.